ఇక మన సాయి పల్లవి, మన తెలుగు మన ఇండియన్ సీత సరికొత్త కంటెంట్తో ప్రేక్షకులు అలరిస్తుంది ఈటీవీ విన్. స్వచ్ఛమైన వినోదం పంచమే లక్ష్యంగా ప్రతి వారం వినూత్నమైన కథల్ని ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇటీవల AIR ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్ వచ్చింది. అటు కుర్ర కారుతో పాటుగా ఇటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది ఈ సిరీస్. ఈ సందర్భంగా దర్శకుడు జోసెఫ్ క్లింటన్తో ఈనాడు సినిమా ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. సో ఇది దీనికి సంబంధించి. ఇకపోతే మన సాయి పల్లవి సంబంధించి సీతగా సాయి పల్లవిని తీసుకోవడానికి కారణం ఇదే. ఏమిటా కారణం చూసేద్దాం. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టిని రామాయణం మీదనే భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ కథానాయకుడు రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ చేసుకుంటున్నటువంటి ఈ సినిమాలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి తీసుకోవడం వెనుక కారణాలను వెల్లడించారు కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన ప్రశాంతమైన వ్యక్తిత్వమే రణబీర్ను రాముడిగా తీసుకోవడానికి ముఖ్య కారణం. గొప్పగా నటించే నేపథ్యం ఉన్న ఆయనలో ఉంది. సీత పాత్రలో నటించడానికి కూడా చాలా మందిని అనుకున్నాం, కానీ సాయి పల్లవి మాత్రమే ఆ పాత్రకు ఎంపిక చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది, అందం కోసం సర్జరీలు చేయించుకోలేదు, సహజ అందమే బాగుంటుందని మా సినిమాలో సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందని ఆమెను తీసుకున్నామని తెలిపారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఏది ఏమైనా కూడా ఇది చాలా మంది నూతన హీరోయిన్లకి ఒక ఆదర్శంగానే చెప్పుకోవచ్చు. అంటే హీరోయిన్గా సినిమా రంగంలో మనం సక్సెస్ కావాలి అంటే ఓన్లీ అందాలు చూపించాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఇప్పటికి కూడా ముఖ్యంగా హీరోయిన్లు ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే. ఒకటప్పుడు సౌందర్య, అంతకంటే ముందు సావిత్రి లాంటి కొంతమంది నటీమణులు మాత్రమే నటన ద్వారా మనకి డబ్బుల కంటే కూడా ఒక ఇమేజ్ అనేది ఇంపార్టెంట్. స్క్రీన్ మీద ఉన్నటువంటి మన ఇమేజే మనకి ఇంపార్టెంట్ అనుకుంటూ వాళ్ళు కొన్ని పరిధుల్లో ఉండి ఆ పరిధుల్లో లోబడే వాళ్ళు నటిస్తూ రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినా కూడా ఆ గ్లామర్ పాత్రలు చేయకుండా తనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక బార్డర్స్ తీసుకొని దాంట్లో నటించినటువంటి నటుల్లో ఉంటారు.